ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోవడానికి ఒక సమాజం ముందుకు వచ్చింది. 30 ఏళ్ళుగా అడ్డుపడుతున్నది. ఇప్పటికీ 2 సార్లు విజయం సాధించి 2 సార్లు కోల్పోయాం. మొన్న 3వసారి విజయం. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే 97 3 ఏళ్లలోనే వర్గీకరణ వచ్చింది. కానీ దాన్ని అడ్డుకున్నారు. మళ్ళీ 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ సాధిస్తే 2004లో అడ్డుకున్నారు. మళ్ళీ ఉద్యమాన్ని నిలబెట్టుకొని మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత అంటే మొత్తం 30 ఏళ్ళు తర్వాత మళ్ళీ వర్గీకరణ సాధిస్తే ఇంకా మేము అడ్డుకుంటామని చెప్పి రోడ్డెక్కారు. అంబేద్కర్ కాలం నాటికి మనం మండల కమిషన్ కాలం నాటికి ఇప్పటికి తేడేందంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాల రిజర్వేషన్ ఒప్పుకోలే, కానీ ఒక 4 ఏళ్లలో సంఘర్షణ జరిగి ఒప్పుకున్నారు. 4 ఏళ్ళ సంఘర్షణ బలంగా జరిగింది. మనకు సైమన్ కమిషన్ వచ్చిన కాంచి సైమన్ కమిషన్ కాంగ్రెస్ గో బ్యాక్ అంటే అంబేద్కర్ ఒకటి స్వాగతించి మా సమస్యలు పరిష్కారం కావాలి, మా సమస్యలు ఏందో తేలాలి కమిషన్ ముందని చెప్పి కమిషన్ స్వాగతించారు. అక్కడి నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరగడం, రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించడం, కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష చేయడం, అంతిమంగా గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరగడం, అదే పూనా ఓడంబడిక అవుతే గవే రిజర్వేషన్లు ఇవ్వాల అనుకుందాం. అంటే వద్దన్న అగ్రకులాలైనా 4 ఏళ్లలో సర్దుబాటు చేసుకొని ఒప్పుకున్నారు. అవి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఓకే, మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు విపి సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆమోదించాం, మేము అంగీకరించామని చెప్పి అగ్రకులాలు అన్నారు. కానీ అనగారిన వర్గాలందరూ ఏకమై రోడ్డెక్కిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేకంగా వాళ్ళు రోడ్డెక్కిండ్రు. అంతిమంగా సర్దుబాటు అయింది. ఒక 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా కొంత ఘర్షణ కనిపించింది. మరి సర్దుబాటు అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే 2 సందర్భాల్లో 2-3 ఏళ్లలోనే అగ్రకులాలు ఒకనాడు దళిత గిరిజనులకు రిజర్వేషన్లు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. ఒప్పుకోని వాళ్ళు మళ్ళీ విపి సింగ్ కాలంలో ఒక 2-3 ఏళ్లలో ఒప్పుకున్నారు. కానీ దళితుల్లోనే ఎదిగిన ఒక మారా సామాజిక వర్గం 30 ఏళ్ళు ఎమ్మడబడుతుంది. 30 ఏళ్ళు 94లో మొదలు పెడితే 2024-25 తర్వాత కూడా ఎందుకు పోరాటం చేయాలి? ఉన్నది పంచుకుందామంటే రిజర్వేషన్లు లేని కాలంలో వాళ్ళు ఒప్పుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ లేని కాలంలో అగ్రకులాలు అంగీకరించినాయి. ఓకే, అందరు బాగుపడాలని చెప్పి వద్దన్నారు కొంతకాలం, కానీ అంగీకరించారు తొందరగా. దళిత గిరిజనులకు వద్దన్నారు కొంతకాలం, కానీ రిజర్వేషన్ ఉన్నది పంచుకుందామంటే, ఆ మహనీయులు సాధించి పెట్టిన అవకాశాలు పంచుకుందామంటే, పోనీ బీసీల వర్గీకరణ ఉన్నది కదా ఇక్కడ, ఎస్సీల వర్గీకరణ జరగడం వల్ల అందరూ బాగుపడతారు కదా. అందరూ బాగుపడడానికి కూడా అంగీకరించకుండా మేమే తింటామని చెప్పి 30 ఏళ్ళు ఎంబడబడుతుంటే నిజంగా ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. ఈ నేపథ్యంలో సమాజం చూస్తున్నది, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని మనల్ని కాపాడుతుందనే సూత్రం చాలా గొప్పది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాల్లో సమాజంలో అన్ని వర్గాల కోసం మాట్లాడింది, అన్ని వర్గాల కోసం పోరాటం చేసింది. దానికి తగ్గ ఫలితాలు కూడా సమాజానికి అందించింది. కొన్ని పథకాల రూపంగా, ఆరోగ్యశ్రీ పథకం రూపంగా, పెన్షన్ల రూపంగా, ఇతర రూపంగా, లేదా మన మహిళలకు ఎక్కడన్నా అన్యాయం అవమానాలు జరిగినప్పుడు వాళ్ళ రూపంగా, మన బలహీన వర్గాలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళ రూపంగా, సమాజానికి మొత్తం ఆయా సమయంలో మన పాత్ర పోషించడం వల్ల ఇవాళ సమాజం ఎటువైపు నిలబడ్డది. ఎంఆర్పిఎస్ ఉద్యమం న్యాయం కాబట్టి సమాజం న్యాయం అని అంగీకరిస్తుంది. కాదు, ఇంతకాలం పోరాటం చేస్తున్నా ఇంకా వాళ్ళు అడ్డం పడుతున్నారు, అన్నకు బలంగా అండకు నిలబడాలని చెప్పి ఇవాళ మాదిగ ఉద్యమం సమాజంలో ఉండబడి అన్ని వర్గాల మద్దతుతో ముందుకు సాగుతున్నది కదా. మీరు చూస్తున్నారు, సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉన్నది. ఇదన్న వాళ్ళకి అర్థం కావాలి. ఎవరికి? వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకు మనం ఒంటరి వాళ్ళం అవుతున్నాము. మన పీడిత వర్గాల నుంచి కాదు, సమాజం నుంచే మనం దూరం అవుతున్నాము. కృష్ణ, ఒక పాయింట్ ఏంటంటే, సో ఏదైనా ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కారం అనేది ఒక ప్రధానంగా మనం చరిత్ర నుంచి చూస్తూ ఉన్నాం. అనేక దఫాలుగా చర్చలు జరిగి అనేక సమస్యలు పరిష్కారం అయినాయి. సో ప్రధానంగా ఈ ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలతో మీరేమైనా చర్చలు చేసే అవకాశం ఉందా? నీకు 2 విషయాలు చెప్తా. నా తమ్ముడు బీసీ ముఖ్యమంత్రి కావాలంటుండు. బీసీ ముఖ్యమంత్రికి మన చైతన్యంతో, మన పోరాటంతో దాన్ని సాధించుకునేది, మన ఓటు చైతన్యంతో. వెలమరెడ్లు ఇస్తారా నీకు? వాళ్ళు నాకు కావాలన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటి గారు కదా మరి కదా. చర్చలు మనం మీదికి చెప్తాం కానీ వాళ్ళు అంగీకరించారు. ఎవరెందుకు అధికారాన్ని వదులు కూడా ఎందుకు అందిస్తారు? బాగా అనుభవించినోడు కూడా ఇతరులకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. ఇది నెంబర్ 1. అయితే కొన్ని సందర్భాల్లో చర్చలు న్యాయబద్ధంగా పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్ గాంధీ కాలంలో ఒప్పందమే కదా, పూనా ఒడంబడికే కదా, ఆనాడు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తితోటి 99లో ఎంఆర్పిఎస్ మాల మహానాడు నాయకుల మధ్యలో చర్చలు జరిగినాయి మీరు అన్నట్టుగా. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వర్గీకరణ అంశం వెళ్ళింది. అప్పుడు ఒక వర్ధన్ అని ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన నడిపే ఒక మాల
పెద్ద ఎన్నింటిలోనే మాల మహానాడు అప్పుడు పివి రావు గారు పనిచేస్తున్నాడు. అప్పుడు పివి రావు తర్వాత జోపుడి ప్రభాకర్ ఉన్నాడు. కానీ చర్చలు జరిగినాయి. దానికి సాక్ష్యం మల్లు రవి. అప్పుడు 2 విషయాలు అనుకున్నాం చర్చలో ఒప్పందం పత్రం. ఒకటి, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వితింది దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి. దాని పరిష్కారం దిశగా రాష్ట్రపతి ఏ అడుగులు వేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉందాం. ఎందుకంటే రాష్ట్రపతి చేతికి వెళ్ళిందని సంతకాలు పెట్టేశాం. దాని సాక్షి మల్లు రవి. ఎప్పుడన్నా మల్లు రవిని పిలువు. ఓకే, ఈ ఒప్పందం జరిగినాక నెలకో 2 నెలలకో రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి డిక్లేర్ చేశాడు. మేము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదించిన మేము ఒప్పుకోమని అన్నాడు. మరి ఉల్లంఘన అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు గౌరవించినాయి, రిజర్వేషన్ అమర్చినాయి కదా. తోటి మాలలతో నేను కూర్చొని ఒప్పందం పెంచుకున్నా కదా, అంటే ఈ ఇంకా గ్యాప్ రావద్దని చెప్పి మరి ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా. మళ్ళన్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా అంటే వాళ్ళకి అది కూడా లేకుండా పోయింది కదా. అంటే నేను అనుకుంటున్నా ఒకరు అవకాశాలు దోచుకోవాలని మనస్తత్వం ఉన్న వాళ్ళంతా ఈజీగా రారు. వాళ్ళు యుద్ధంలో ఓడించాల్సిందే, ధర్మ యుద్ధంలో ఓడించాల్సిందే. ఆ ధర్మ యుద్ధానికి సమాజం అంతా అండగా ఉండాలని మరి అల్లుడుగానో అండగా ఉంటున్నా, అల్లుడుగా అండగుంటా, అన్ని రకాలుగా అండగుంటా, ప్రధానంగా ఒక బీసీగా అండగుంటాం మేము. బీసీగా అండగా లైక్ చేయండి,